ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి. ఆ. ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, ఆ, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఉంది చాలా ఏమే. అలా కాదండి, ఆ. ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు అబ్బా! కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు, నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది ఏమే. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు. దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే